later. Hey Shiva! Hey! Hey Shiva! రే నువ్వు ఆడి చూసి వస్తావు ఏమే ఏమైంది నేను ఎవరు అడగతిని పిల్లగాడేమో అనుకుంటాను నువ్వా టిఫిన్ పోదామో అనుకుంటే ఏం కట్టలేదు ఏం ఇంటి పట్టుకుని పోతాను వస్తాను నీకు అనవసరమైన విషయాలే దూరంగా ఉంటేనే నీకు చాలా మంచిది ఎందుకంటే ఏంది కార్లో సాప్ పెట్టుకొని చూస్తాను నువ్వు కార్లో సాప్ పెట్టవేక మరి ఏం చూపిస్తాను నువ్వు అంటే ఏం చేయాలి నీ ఊహలకి సాపకి సంబంధం లే ఈ సాప నువ్వు అనుకునే సాపలు కాదు ఇది పవర్ఫుల్ ఏం పవర్ఫుల్ మెరాకిల్ అర్థమైందా మెరాకిల్ నువ్వు చూపిస్తావులే ఎవరు పోయి పని చూసుకోపో ఏదో టిఫిన్ అండి తెచ్చుకోపు లేదా ఆడుంటే తినుపు ఊరికే టైం వేస్ట్ చేసి సతాయిద్దు నువ్వు ఏంది ఈరోజు చేయబోతాను నేను ఏం చేయబోతాను సాప చుట్టుకుంటే స్వర్గం కనిపిస్తుంది తెలుసా నీకు అది బాడీలో మొత్తం అంతా రిపేర్ అవుతుంది ఏమేమి అవయవాలు ఏమేమి బాడైపోయినాయో అవన్నీ మొత్తం క్లియర్ అవుతాయి తెలుసా ఇదే మళ్ళీ ఏంది వల్ల టప్ అనుకుంటువా నువ్వు ఇదేమన్నా నువ్వు ఏదైనా సాప్ అంటే నువ్వు ఏదో బయట తీసిపోయి పనులు చెప్పుకునే సాప్ అనుకుంటువా నిజంగానే అయితే ఇప్పుడు ఎందుకు ఇంత యాక్టివ్గా ఉన్నారు అంత కలర్ రాలేదా అప్పుడే మనిషి మళ్ళా పోయి సాప చూసుకుని రోజేపుంటే వచ్చిన ఇప్పుడు మళ్ళా ఇద్దరికి ఒకరికి వాడేకైతుందంట ఇది ఇంకా ఈ సాప ఇంకా దీని పవర్ పోయినట్లే ఆ ఒకరికి ఎవరికి ఇద్దామా ఆలోచిస్తున్నాను పవర్ పోయినట్లే ఇంకా ఇంకొకరికి వాడచ్చు నాకు అయిపోయింది ఇంకొకరు వాడితే దీని పవర్ అయిపోయింది నువ్వు అన్నప్పుడే పొద్దున్నే ఫుల్ యాక్టివ్ బాడీలో అన్ని సెట్ అయిపోయినాయి డాక్టర్ దగ్గర పోయి చూపించి వచ్చి మొత్తం ఏడు బాడీ అంతా క్లియర్ ఆల్రెడీ బాగా అయిపోయింది బాబు ఎట్లా ముందు బాగాలేకపోయినాయి కొద్దిగా లైట్గా బాగాలేకపోయా మెరాకిల్ జరిగిందని ఒకసారి నేను వేసుకుందాను ఆల్రెడీ బాగుంది కదా బాడీ అంటే నాకు కూడా బాలే ఏమైంది నీకేమైంది పొట్టలో పేగులు పోయినాయి యాడికి పోయినాయి అంటే యాడికి పోయినాయి పేగులు కట్ అవుతాను ఇంకా కట్ అవుతున్నాయా ఏడికి కట్ అవుతున్నాయి పేగులు అంటే ఎక్కువ తినడం వల్ల వేసుకోవాలి సాప దానికి ఏముంది దానికంతా అంతా నువ్వు బాగుండేదే కల్లా సాప చుట్టేసుకో నీట్గా చుట్టేసుకో ఎట్లా ఒకసారి చుట్టినా వేసుకో ఇట్లా చుట్టుకో సాప చుట్టుకునే రాదా నీకు ఇది పట్టుకో చుట్టూ ఏమైతే నీకు రాలా పవర్ నాకే మళ్ళీ చేసుకో ఉండు లూజ్ చేసుకో ఉండు తీ ఫస్ట్ టీ షర్ట్ బట్టలు తీసేయి టీ షర్ట్ బట్టలు తీసేయి పవర్ ఎట్లా అవుతుంది మళ్ళా అటు బట్టలతో తీసే నీకు వద్దు కదా మళ్ళీ వేసుకో ఏం నీకు బట్టలు తీసే వేసుకుంటే ఇప్పుడు స్కానింగ్ చేయాలంటే మిషన్ నీకు ఎట్లా నీకు ఏదైనా తీసేయండి అంటారు ఎందుకు మళ్ళీ నీ బాడీకి ఒరిజినాలిటీ రాలే కదా ప్యాడ్ తీసేయి అంటే నీకు సగభాగం స్కాన్ అయితే చాలా మళ్ళా అంతా కావాలన్నప్పుడు దీ ముఖ్యంగా నీకు కిందనే కావాల పార్ట్ అదే పనికిరాంది లెగ్స్ పవర్ రాలి నీకు చెడ్డీ లేదా అవసరంలే నీ పవర్ మొత్తం చుట్టుముడుతుంది ఇప్పుడు సాప ఏమే ఎవరు రాలేరా ఏంది కానీ ఎవరైనా వచ్చినా వాళ్ళ టైం బాగాలేక వస్తాల్సిందే అంతే నీకు పోయేదేం లేదు కదా కానీ దొరకగానే ఏమైనా దాచుకున్నావు సామాన్లు దాచుకుంటా అంటే మాలు దొరికినట్టు దాచుకుంటావు కదా ఏమే సాప ఇట్లా ఈ పక్క తిప్పెట్టుకో పక్కన నీకు నువ్వు చూసుకోకుండా భయపడతావు కదా అంటే భయపడ కూడా అట్లుంది మనం ఏం చేస్తాము తీసేసి అంతే దానికేముంది
తీసేసినావా? ఈరోజు తీస్తావా? ఏది నువ్వేమైనా వాకిళ్ళు తీస్తానవా? అంతసేపు తీస్తానవు? అంతసేపు తీస్తానవు? పవర్ కొట్టినట్లు వదరా నువ్వు. తీ చుట్టుకో నీట్గా. ఎట్లుంది? ఒక ఫీల్ ఉందిలే. ఆనందం ఆనందమాయే ఆనందమాయే. వెనక్కుండి రాత్రి అట్లా ముందర పోవడం ఏంది? అటు దేవుడు ఉంటాడు. నువ్వు ఇప్పగరా. ఎట్లుంది? వెచ్చగుందే? వెచ్చగుందే లేదా? నేను కూడా ఇట్లా ఈ చిల్లరనాయలు చూడండి, శవాల దగ్గర శ్మశానం కాడ దొరికిన శాపం చుట్టుకొని వీడి శృంగారాలు, వీడి చేసే వ్యవహారాలు ఏమి అట్లా పోయే వాళ్ళని ఇట్లా పోయే వాళ్ళని కామంతో చూసుకుంటా వీడు శాపం పెట్టుకుని ఏం చెప్తాను? ఏం ప్రజలు ఏమన్నా ఇట్లా వాడిని పిచ్చి కుక్కని చంపినట్లు కొట్టి చంపకుండా అసలు ఆ సాప్ ఎందుకు వేసుకున్నావు నువ్వు? ఏ సైతాన్ కూడా నువ్వు ఏం చెప్తానో ఏం చెప్పాలో ఏం చెప్తాను సమయ అట్లా కాదు. ఇంకోటి శవాల కాడ దొరికిండే సాప చుట్టుకుంటే సంసారాన్ని పనికి రాకుండా అవుతారు. నీకు అవయవాలు దెబ్బ తీస్తాయి. అయినా కూడా నువ్వు ఇట్లే ఉన్నావంటే కొట్టమ్మడా నువ్వు చెప్పింది ఏం చేస్తాను? నువ్వు మంచి సాప్ అని చెప్పి అవయాలు బాపడతా అని చెప్పి అది అవయవాలు మొత్తం నాశనం అయిపోతాయి. శవాలను మోసిండేటువంటి సాప అసలు జీవితంలో ఎవరు మళ్ళా నా మీదకి పోయపడుతున్నావు. ఇప్పుడు వస్తున్నారు. ఆయన నంబర్ ఏదో ఉండాలా? ఓ లోపల నమ్మడం వల్ల మన సిగ్గు లేకుండా ఎతుకుతానారా శ్మశానాల కాడ. నువ్వు ఏం చేసావు ఇంట్లోకే? నీకు భయం లేదా? ఎవరు లేరు. శ్మశానం దాన్ని ముట్టడమే దాన్ని తప్పంటే నువ్వు ఆ శాపం చుట్టుకున్నావు చూసినావా? నీకు ఇంకా పైసలు నాశనం ఉంటుంది రే. ఇంకా పైసలు నాశనం ఉంటుంది రే. ఉండు. శ్మశానాల్లో సాబలు ఎత్తబోడాలు, చచ్చిపోయిన వాళ్ళు బట్టలు ఎత్తబోడాలు నీవన్నీ చాలా అవుతున్నాయి. మొత్తం న్యూస్ ఛానల్ వస్తారు. నీ సాప ఇప్పి బట్ట బయలు చేస్తారు. నువ్వు సాపలో బట్టలు వేసుకున్నావు లోపల? బట్టలు వేసుకున్నావా? ఎవరు ఇప్పించినారు? బట్టలు లేవా? బిత్తల మీద ఉన్నావా నువ్వు? సాపకు నేను ఆదిమానవుడా కామమానవుడా? ఆదిమానవులన్నా ఆకులన్నా చుట్టుకున్నా, నువ్వేం సాప చుట్టుకున్నావు? ఓ సింబాలిక్ గనా సాప పరిచేసి ఇంక పని కానిస్తాటవా? ఏడంటాడు అది కూడా నీకు తగ్గట్టే కుట్టించినట్లుంది కదరా సాప కూడా. ఏ ముఠార్ మమ్మడా బజార్ మమ్మడా సాపిచ్చిన దేవుడు ఏమన్నా కాదు. నువ్వేనా కేరళ కుట్టా? నువ్వు కుట్టయితాను గుట్లయితాను కేరళ గిడ్డి. ఇప్పుడు వస్తున్నారు మొత్తం యావత్ ప్రపంచంలో ఉండే ప్రెస్ రిపోర్టర్లు అంతా వస్తున్నారు. నీ భాగవతం ప్రపంచంలో ఏ సైకో లేడు ఇట్లా సాప చుట్టుకొని కనపడిన వాళ్ళందరి మీద పోవడం ఇవన్నీ ఎవరు చేయలే. నువ్వు ఏం చెప్పుకుంటావు ఏమో. అసలు బట్టలు లేకోకుండా ఇప్పుడు ఫోటోలు వీడియోలు తీస్తారు. మళ్ళీ అదొకటి నువ్వు కదిలినావు సాప్ బిక్తా డైరెక్టర్లు ఇగ్గకపోతా. నువ్వు కదిలినావు సాప్ బిక్తా డైరెక్టర్లు ఇగ్గకపోతా. ప్రెస్ వాళ్ళు రాకముందే మొత్తం ప్రజలందరికీ చూపిస్తా. ఏ సాపలు కట్టుకొని ఈ చిల్లర నాకుడి కొంపలో బట్టలు ఇప్పుకొని తిరుగుతా అంటే ఎవరు బయట ఆ కాలనీ వాళ్ళు ఎవరు ఆపే వాళ్ళు కూడా లేరా? నువ్వు ఇరికూడదు నన్ను ప్రెస్ వాళ్ళు వాళ్ళని పిలిపికూడదు అంటే నాకు నిజంగా దప్పికొద్దులే. పోయి మ్యాగీ తీసుకురా నాకు పోయి. ఇట్లా ఏంద్రా నాకు త్యా అని చెప్పిన ఎందుకంటే నాకు లేదు పిలిపిమంటే సాబా బీకేస్తా. సాబా బీకేసి నేను ఇగ్గుకొని పోయేకి నా బలంకి నీ బలంకి నీకు బాగా తెలుసు. ఈజీ గిగ్గు పోయి బయట వేయగలను. పోయి బయట వేయగలను. పోయి తీసుకొస్తావు దేవా మ్యాగీ.
ఇట్లా ఎట్లనే పోవాలా తప్పేముంది అంటే నువ్వు సాబలో పనులు చేసినప్పుడు నీకు అది లేదు కానీ ఇట్లా అంగడి పోయే పనులకు మాత్రం నీకు ఇబ్బంది అవుతుందేమో కదా ఇట్లా పనులకైతే సాప మీద పండుకునే పనులు అయితే నీకు ఈజీ సాప వేసుకొని పోయేకైతే కష్టమా సర్లే కాలే ఎందుకు నువ్వు బట్టలు ఇప్పేస్తాయి సాప కట్టుకున్నావు అనేది బయట చూపిస్తారా బయటకి పోదాం రా నిలబడనవా రా చెప్తురా చెప్తావా మళ్ళా మ్యాగీ తెస్తావు పోయి ఏమది పోయి అడుగు నీకు ఇంకోటి ఎందుకు ఇట్లా కట్టుకున్నావంటే లోపల ఆయుర్వేదిక్ మందు పూసుకున్నామని బట్ట తగలకూడదు కాబట్టి ఇది సాప కట్టారు లేదనుకోగల వాళ్ళు ఏమని అడిగితే నువ్వు పెద్ద మనిషి అని చెప్పు ఏందన్నా నువ్వు పెద్ద మనిషి నువ్వు ఇంకా పెద్దగా కావా ఇప్పుడు పిల్లలు లెక్కే ఉంటావా అంటే అయితే మళ్ళీ అదే చెప్పు పో పెద్ద మనిషి అని చెప్పాలి అదే చెప్పు అంగుడిలో నడితే ఆ చేంజ్ లేకపోతే మళ్ళీ ఇస్తామని చెప్పి మ్యాగీ తీసుకొని రా నేను వెనకాల ఫాలో కూడా అయితే ఇప్పుడు నువ్వు చెప్పి ఎట్లా చూసే కదా చూసే నువ్వు బోల్లా చూడల్లా పా నేను కూడా నడిచేది కూడా పా వస్తా పా నేను నిలబడతా నువ్వు ఆ సందు తిరిగేంత వరకు ఆ సందు తిరిగినప్పుడు ఆర్డర్కి వస్తా పా ఉండవు నిమిషము యుద్ధానికి పోతాను గోట్ల మాడ పెట్టాడా సైతాన్ని కోట్ల ముమ్మడ ఏంద్రా తిడతావా ఇది వేసుకో ఏం పుట్టుబడి ఏమున్నావు నా బంగారు బుజ్జిముండా నిలబడి ఏమున్నావు నా బంగారు బుజ్జిముండా ఈ గుడ్ల మూడ ఏం అవలా ఏమన్నా ఫోన్ వేసి ఫోటోలు తీసి ఏం బ్లాక్ కోట్ల తల తిరుగుతుందేమన్నా నీకేమన్నా మెంటల్ ఏమన్నా తప్పైంది బాలేవా ఏం బాలు ఏంది ఏం చేస్తాను ఆడపాపం నాకు తెలుసు నీకు చున్నీ వేసినది అందుకే లోపల ఆడపాపం చేసినట్టు చేస్తాను అంటానా నేను ఏం ఆడపాపం ఏమన్నా ఏముంది సాప చున్నీ నువ్వు అసలు నిజంగా అద్భుతంగా ఉంది దాన్ని తీసినావా సాప్ బీకేస్తా వేసుకో ఏం చెప్తాను నడుచుకుంటావే మ్యాగీ తీసుకొని వస్తావు నాశనం పోతాడు మళ్ళీ ఇంత పొద్దునే లేపి లేదా బయట పబ్లిక్ లో ప్రెస్ పిలిపిస్తాను 5 నిమిషాల్లో సందు చివరే ఉన్నారు మొత్తం ప్రపంచం అంతా చూస్తారు ఎవరు అంటే టవాల్ వీక్లేనా మళ్ళీ నీటి సాప్ వేసుకొని చున్నీ వేసుకో చాపేసుకో అన్నా వేసుకో నీట్ గా నువ్వు నా దగ్గర యాక్టింగ్ లేదు ఇదేనా వీకెత్తా అదేం పెద్ద విషయం కాదు ఓ పద్ధతిగా కుటుంబం అరుస్తానేమి అంటే చెప్పులతో కొడతారు ఎవరు కొడతారు మన ఏరియా మన ఇష్టం మన డ్రెస్సింగ్ ఎందుకు వేసుకున్నావు నువ్వు మాట ఏమైనా అన్నారు ఇంకో ఇప్పి పడే సాప వాళ్ళు వేసుకోనావు ఏం నేను చెప్పుకుంటావు రా పద్ధతిగా పాల ప్యాకెట్ మ్యాగీ తెచ్చుకోవాలి పొద్దున్నే రా నీకెంత పిచ్చి పట్టింది ఎవరు నీకే మ్యాగీ నాకు కాదు రా ఆగిలి కూడా తెచ్చుకో రేపు ఆగిలే కావచ్చు నాకు రేపు ఎల్లుండి కావచ్చు నాకు ఈ సాపులో పోయి నువ్వు సరుకులు కొనాలా నీకు తెలియలే చూడు సాపులో పోయి సరుకులు కొంటేనే నువ్వు బాగుంటాయి అర్థమైందా బాగుంటాయి సైతాన్ మమ్మడా గుడ్ల మమ్మడా నువ్వేందుకు ఇట్లా కళ్ళగన్నేవు ఏమన్నా కళ్ళగన్నేవు నాకు తెలుసు నువ్వు బక్రాన్ చేయలేవు నువ్వు బక్రా ఏం లేదు బయట ఏదో చెప్పించేద్దాము జనాలకు అంతే కదా పిలిచి కాలనీలో జరిగి సాప్ ఎందుకు కట్టుకున్నావు బట్టలు ఎందుకు ఇప్పినావు అసలు నీ ఉద్దేశం ఏందో తెలిసిపోతుంది అంతే కదా కర్మ నా రావడం ఇంత మ్యాగీ తీసు ఎప్పుడు పైరా లూజ్ పెట్టుకొని ఇట్లా పట్టుకో ముందర టైట్ గా నడిచే ఈజీ ఉంటుంది నీకు సాప్ కంట్రోల్ ఇట్లా పట్టుకో గట్టిగా ఇప్పుడు నడుచుకుంటా ఫ్రీగా ఇంకా ఉరకాలంటే ఇంకా కొద్దిగా ముందుకు పట్టుకో ఎట్లుంది నిజం చెప్పు బాలేదా ఎట్లా పిల్లప్పుడు ఆడుకున్నట్లేదు వెళ్ళిపో అది చూడు
అది పా వస్తా పని వెనకలే పద. నన్ను వద్దు నేను రాళ్ళ పా. నేనే ఎడుకుంటా పా, ఎగురుకుంటా పా. ఇంకా నడుచుకుంటా పోవచ్చురా, సావి ఇట్లా పెట్టుకో, ఇట్లా పెట్టుకో, ఇట్లా హ్యాపీగా పోవచ్చు. మళ్ళా ఆగిన టైట్ చేసుకో పా. ఇట్లా పోతాను నేను అంతే చూడు. రా ఇట్లా బాగా ఉంటుంది. మళ్ళీ ఏదో నేనేం చెప్తే మంచిగా నువ్వు వస్తాను. నేను పోయి వస్తా కాదు సంపేస్తా, పదా నీటికి పోదాం ఇద్దరము. తోడుగా నువ్వు ఇట్లా రా, నేను ఉన్నా కదా, రా పోదాం రా. ఉన్ని అందరు ఉండాలనే కదా. బట్టలు ఎందుకు ఇప్పి నువ్వు సాపేసుకుని తిరుగుతాను రా. మళ్ళా నీతో గుట్టం కూడా పదా